టాప్ 4 న్యూస్ లో సెకండ్ టాపిక్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా గొహిడలో సీఎం పర్యటన నేపథ్యంలో ఖాకీల జులుం తారస్థాయికి చేరింది. ఈ తెల్లవారుజామున గొహిడలో పోలీసులు వీరంగం సృష్టించారు. ఫ్రూట్ మార్కెట్ కారణంగా భూములు కోల్పోతున్న రైతులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అయితే మహిళా రైతులను సైతం వదలకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. కారణాలేంటో చెప్పకుండానే అన్నదాతలపై దౌర్జన్యం చేశారు. దీంతో రైతుల తరపున ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు. అన్నదాతల అరెస్ట్ ను కూడా ఖండించారు. అక్రమ అరెస్టులు నిర్బంధాలతో రేవంత్ సర్కారు తెలంగాణ ప్రజలను వేధిస్తోందని మండిపడ్డారు. ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్తూ రైతులను అరెస్టు చేయడం ఏంటని ధ్వజమెత్తారు. అయితే ఇటు భూములను లాక్కుంటూ నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను రేవంత్ సర్కారు వేధిస్తోందని జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు నిప్పులు చెరిగారు. రంగారెడ్డి జిల్లా గొహిడలో సీఎం పర్యటన నేపథ్యంలో ఖాకీల జులుం తారస్థాయికి చేరింది. ఈ తెల్లవారుజామున గొహిడలో పోలీసులు వీరంగం సృష్టించారు. ఫ్రూట్ మార్కెట్ కారణంగా భూములు కోల్పోతున్న రైతులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. మహిళా రైతులను సైతం వదలకుండా అక్రమంగా అరెస్టు చేశారు. కారణాలేంటో చెప్పకుండానే అన్నదాతలపై దౌర్జన్యం చేశారు. దీంతో రైతుల తరపున ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కూడా ఇటు పోలీసుల తీరుపై మండిపడ్డారు. అన్నదాతల అరెస్టును ఖండించారు. అక్రమ అరెస్టులు నిర్బంధాలతో రేవంత్ సర్కారు తెలంగాణ ప్రజలను వేధిస్తోందని మండిపడ్డారు. ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్తూ రైతులను అరెస్టు చేయడం ఏంటని ధ్వజమెత్తారు. భూములను లాక్కుంటూ నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను రేవంత్ సర్కారు వేధిస్తోందని జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు నిప్పులు చెరిగారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రంజిత్, ఇటు గొహిడా ల్యాండ్స్ లో అయితే అక్కడ ఫార్మర్స్ ఫ్రమ్ 100 years నుంచి అయితే అగ్రికల్చర్ చేసుకుంటున్నారు. ఈవెన్ బేసికలీ అదే లైవ్లీహుడ్ వాళ్ళకి ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ వచ్చి అంటే వాళ్ళ ల్యాండ్స్ గుంజుకొని బలవంతంగా ఫ్రూట్స్ మార్కెట్ పెడతానంటున్నారు. అంటే ఇప్పుడు రైతుల పొట్ట కొట్టినట్టే కదా. ఏదైతే కోయిడా మార్కెట్ ఉందో గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కోయిడా మార్కెట్ సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కూడా అప్పనంగా కూడా అమ్మేయడానికి ప్రణాళికలు చేసి దానికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయడానికి కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏదైతే ఎదిరిస్తున్నారో వాళ్ళందరిపైన అరెస్ట్ చేసే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ కోయిడా పోర్ట్ ప్రాజెక్ట్ శంకుస్థాపనపై కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్యే మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. దాదాపు 115 మంది రైతులు జీవనం కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. వాళ్ళకు సంబంధించినటువంటి భూములని హక్కులను కూడా దారుణం అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. కోయిడాలో ప్రపంచ స్థాయి ఫ్రూట్స్ మార్కెట్ శంకుస్థాపనపై ఏదైతే గతంలో ప్రపంచ స్థాయికి సంబంధించినటువంటి ఫ్రూట్స్ మార్కెట్ ఉన్నటువంటి దాన్ని ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆ మార్కెట్ సంబంధించిన దాన్ని కూడా ప్రత్యేకంగా తీసుకొని దానికి సంబంధించిన దాంట్లో కూడా 115 మంది రైతులకు సంబంధించినటువంటి భూములను సాగు చేసుకున్నటువంటి భూములను తీసుకొని అక్కడ మార్కెట్ పేరుతో కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు వాళ్ళకు సంబంధించినటువంటి భూములను కూడా నష్టం చేస్తున్నారు అనుకో. వాళ్ళు ఏదైతే వాళ్ళు అంటే పనులు చేసుకొని వ్యవసాయం చేసుకొని సాగు చేసుకున్నటువంటి భూములని అప్పనంగా కూడా మార్కెట్ పేరుతో కూడా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారని స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళందరూ కూడా భూమి పట్టాదారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ పైన వచ్చేసి తప్పుడు కేసులు పెట్టడం అక్రమంగా అరెస్టు చేసే పరిస్థితి అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేయడం అనేది కూడా అతను పాలనగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే
ఒక శంకుస్థాపన చేసినట్లయితే ఆ శంకుస్థాపనకు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అందరూ వచ్చి హర్షించే విధంగా ఉండాలి తప్పితే పోలీసులని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఒక దౌర్జన్యంగా పాలన దాదాపు 115 మంది రైతులకు సంబంధించినటువంటి భూములను లాక్కోవడము, శంకుస్థాపన పేరిట వచ్చేసి వాళ్ళని అక్రమంగా అరెస్టు చేయడం అనేది కూడా అక్కడ పరిస్థితి కనబడేట్టు కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్వే నెంబర్ పై ఏదైతే సర్వే నెంబర్ ఉందో సర్వే నెంబర్ మార్పు పైన కూడా వాళ్ళ అనుమానాలు ఉన్నట్టుగా కూడా వస్తుంది. అంటే వ్యవసాయ శాఖలోనే 507, 548 ఆ సర్వే నెంబర్ లోనే 170 ఎకరాలలోనే ఈ శంకుస్థాపన చేయకుండా 167/1 సర్వే నెంబర్ లో 179 ఎకరాలు కేటాయించడం పైన పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎవరికి దారదత్తం చేయడానికి ఈ భూములను మార్కెట్ పేరుతో శంకుస్థాపన చేస్తున్నారని కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. రైతులకు ఎక్సెల్ పట్టా ఉన్న డబ్బులు కూడా ఇవ్వకుండా భూమిని తీసుకోవడం ఏ విధంగా అనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు విమర్శించే పరిస్థితి కనబడుతుంది. అంటే భూమి లెక్కల్లో చూసుకున్నట్లయితే 167/1 సర్వే నెంబర్ లో మొత్తం 239 ఎకరాల భూమి ఉంటే దాంట్లో సబ్ రిజిస్టర్ కార్యాలయము, ఆంజనేయ గుడి వీటికి సంబంధించిన కాక ఇంకా 179 ఎకరాల్లో ఫ్రూట్ మార్కెట్ నిర్మిస్తున్నామని చెప్పారు. కానీ దానికి సంబంధించిన దాంట్లో కూడా ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గద్దలకు అక్రమ పాలవుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కూలీ చేసుకొని దాంతో పాటు వ్యవసాయం చేసుకున్నటువంటి బతికే రైతుకి కూడా అన్నంటే రాష్ట్రానికి అన్నం పెట్టే రైతన్నకు ఈరోజు కటకటాల వైపు పంపించే పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే 115 మంది రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా అప్పన్నంగా లాక్కున్నటువంటి భూములను వాళ్ళకి ఇచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడుతుంది. ఆ 115 మందికి సంబంధించినటువంటి భూములకు నష్టానికి సంబంధించినటువంటి డబ్బులు కేటాయించిన తర్వాత శంకుస్థాపనలు చేసుకోవాలి. లేకపోతే ప్రజల పక్షాన కావచ్చు, రైతుల పక్షాన కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఓకే, ఆల్ రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.